नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणागम्यने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये वात्सल्यनिर्भरतया जननी कुमारं स्तन्येन वर्धयति दष्टपयोदरापि शतमखमणिनीलाचारुकल्लारहस्ता स्तनभरणमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकविनयिताभिस्रग्भिराकृष्टनाथ विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుర్రాశిలో ఉన్నారు. ఇది కృష్ణమాసం. శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. అలాంటి కృష్ణమాసంలో ఇక్కడ కొల్లూరు దగ్గర రాజుగౌడ్ మయూరి గారు దంపతులు అద్భుతమైనటువంటి పడి పూజ కేశవన్ గురుస్వామి వారి యొక్క కరకమలాల ద్వారా జరపడం, అందులో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడ వారి ప్రతినిధిగా పంపించడం, నా శిష్యుడు పవన్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం చిలుకూరులో ఒక పడి పూజ జరుగుతున్నది. అక్కడ ఇరుముడి పడి పూజ, అక్కడ భార్గవ గురుస్వామి అయింది, ఇక్కడ మనం పోవాలి స్వామి అని వీడు బోర్డ్స్ తీసుకొచ్చినాడు. మీ అందరినీ భగవంతుడు అపారమైన వాత్సల్యంతో అనుగ్రహం వర్షంలా కురిపించాలని. ఎలాంటి వర్షం కురవాలి అంటే నీంగాద సెల్వం నిరందేలో రెంబావాయ్. నీంగాద సెల్వం ఎలా ఉండాలి? ఐశ్వర్యం అంటే ఏంటి? రేంజ్ రోవర్ కారు కాదు, 4 BHK కాదు, 100 ఎకరాల భూమి కాదు. ఆయురారోగ్యము అదే పెద్ద ఐశ్వర్యం. ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, సకల అరిష్ట దోష నివారణము, ఇలాంటిదే ఐశ్వర్యానికి సంబంధించింది. ఇక్కడ కూర్చున్నటువంటి మాతృదేవతలకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. ఈ మాతృమూర్తులు కనుక సహకరించకపోతే శబరిమల అయ్యప్ప దీక్ష చేయడానికి కుదరనే కుదరదు. కుదురుతుందా రాజుగౌడ్ గారు? ఏమి కేశవన్ గురుస్వామి కుదురుతుందా? కుదరనే కుదరదు. అందుకే వచ్చే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవినే పెట్టినారా అక్కడ? గోదాదేవి కనిపించింది వచ్చే దారిలో, నిలబడి చూసిన. వెంకటేశ్వర స్వామి రాగానే పలకరించినట్టుగా పెట్టిన అద్భుతమైనటువంటి సన్నివేశం. అక్కడ గరుత్మంతుల వారు, ఇక్కడ ఆంజనేయ స్వామి, మా స్వామి వారి పరివార దేవతలు మొత్తం ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా నిత్యము మిమ్మల్ని అనుగ్రహించే గుణం కలిగిన వారు, నిత్య కళ్యాణ గుణం కలిగిన వారు. ఈ దీక్ష సామాన్యమైంది కాదు. 41 రోజులు గురువు గారు చెప్పినట్టుగా, గురువు గారి యొక్క గౌరవప్రదమైనటువంటి పద్ధతియే ఈ శబరిమల అయ్యప్ప దీక్ష. గురువు గారిని ఆశ్రయించి గురువు గారు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకునే దీక్ష ఈ భూప్రపంచంలో ఎక్కడా లేనిది ఈ శబరిమల దీక్ష. ఈ అయ్యప్ప దీక్షని మనం కాపాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి మా నాన్నగారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన దివ్యమైన ఆశీర్వాదం 89 సంవత్సరాల వయస్సులో మీ అందరినీ ఆశీర్వదించమని పంపించినారు. ఇక ఎక్కువ సమయం తీసుకోను. వీరు వెళ్ళేటటువంటి వారు శబరిమల వెళ్ళే దారిలో ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా, ఒక్క రాయి కూడా తగలకుండా పూల పాన్పులాగా ఉండాలి, పోయి పూల పాన్పులాగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకోటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్కడ
అక్కడ ఎరిమలి దగ్గర ఒక దౌర్భాగ్య కట్టడం ఉన్నది, పనికిరాని కట్టడం ఉన్నది. దాన్ని దయ్యాల కొంపది, భూతాల కొంపది. అందులో ఉండేటటువంటి దయ్యాల జోలికి మీరు పోవద్దు. అది శైతాన్ అది. అక్కడ నుంచి దూరం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇంత అద్భుతమైన దీక్ష చేసి ఆ దయ్యాల జోలికి ఎందుకయ్యా పోతాడు? మనం పోవాల్సింది దైవసూతుడు, శాస్త్ర చెప్పిన మార్గంలో పోవాలి, శాస్త్ర విరుద్ధమైన మార్గంలో పోకూడదు. స్వామియే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇంకోసారి కేశవన్ గురుస్వామికి గట్టిగా చప్పట్లు కొట్టారు. ధన్యవాదాలు. ఆయన చెప్పింది ఎరిమెల్లో కొంప పేరేంటో మీకు తెలుసు, నేను గుర్తు. మరి కొల్లూరు గ్రామంలో మహాపడి పూజ కార్యక్రమం రాజుగౌడ ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే పెద్ద ఎత్తున జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా స్వామిది 18వ పడి పూజ ఉంటుంది. దీనికంటే బాగా చేస్తాము. దీనికి అందరూ మన కొల్లూరు గ్రామ ప్రజలందరూ బాగా సహకరిస్తారు కూడా. ప్రతి ఏటా ఇలాంటి అయ్యప్ప స్వామి పూజ కానీ బోనాల పండుగ కానీ మా కొల్లూరు గ్రామంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. స్వామి మన రాజుగౌడ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమము ఇలాంటివి మేము ఎన్నో చూసినాము. రాబోయే కాలంలో కూడా ఎన్నో అయ్యప్ప స్వామి పూజలు చేయాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము. స్వామి ఏ శరణం, స్వామి శరణం.